అన్నిటికన్నా మొన్న కేటాయింపులు మూలధనం వ్యయం అధ్యక్ష ఇట్ ఈస్ ఆల్ టైమ్ లో ఈజ్ 11.5%. 24-25 మొత్తం బడ్జెట్లో మూలధన వ్యయం కేటాయింపులు కేవలం 11.5%. అంటే మీరు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గించుకుంటూ మీరు రెవెన్యూ ఎక్స్పెండిచర్ పెంచుకుంటూ పోవడం అనేది ఇది ఏ రకంగా సమతుల్యం అవుతుందో తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అభివృద్ధి సంక్షేమం సుపరిపాలన అంటూ సూక్తి ముక్తి వాళ్ళు చేసినారు కదా, ఎన్నో రకంగా చెప్పుకోగలిగినారు కదా. అసలు మీ సూక్తి ముక్తావళి చూస్తూ ఉంటే ఇది అభివృద్ధి సంక్షేమం కాదు, కేవలం కమిషన్ల ప్రభుత్వంగా ముందుకు నడుస్తూ ఉంది అధ్యక్ష. ఇది చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. బడ్జెట్ ప్రసంగంలో మొదటి పేరాలోనే సుపరిపాలన దత్త పరుగులు పెడుతోందని చెప్పేసి ఆ తర్వాత 5వ పేరా వరకు అంతా సాంప్రదాయాన్ని సుప్పిని శుద్ధ పూసిన అన్నట్టుగా సూక్తి ముక్తావళి వెల్లడించారు కదా అధ్యక్ష. ఎక్కడ ఇవన్నీ కూడా మీరు చెప్పినట్టుగా వాస్తవాలు ఉన్నాయో మరి ప్రజానికానికి తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మరి ప్రజా దర్బార్ ఎక్కడున్నది? ప్రజా దర్బార్ నిర్వహిస్తామని చెప్పి గొప్పలు చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ప్రజా దర్బార్ని పూర్తిగా మూసేసుకున్నారు అధ్యక్ష. నిధులు లేక కూనరిల్లుతున్నాయి. మరి ఎన్ని గ్రామాలు పట్టణాలు ఎన్నికైనా పాలక వర్గాలు లేక నిధులు లేక మొత్తం కూనరిల్లుతున్నాయన్న సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. సంక్షేమం లేక పేదలు ఇబ్బంది పడతా ఉన్నారు. ఉద్యోగ ఖాళీలు భర్తీ లేదు, ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు. మరి ఇటీవల సాక్షాత్తు సెక్రటేరియట్ సాక్షిగా 100 మంది పైగా కాంట్రాక్టర్లు వచ్చేసి అక్కడ ధర్నా చేసే పరిస్థితి వచ్చిందంటే గతంలో ఎన్నడూ చూడనటువంటి పరిస్థితి. ఈరోజు కాంట్రాక్టర్లు సైతం సెక్రటేరియట్కు పోయేసి 20% అని చెప్పి నినాదాలు ఇచ్చేటువంటి దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదంటే ఏ పరిస్థితికి పాలన సాగుతూ ఉన్నదో ఒక్కసారి నేను గుర్తు చేయదలుచుకున్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఇప్పటి వరకు 25 లోపల చెల్లించకుంటే అసెంబ్లీని ముట్టడి చేస్తామని చెప్పి చిన్న కాంట్రాక్టర్ కూడా హెచ్చరించే పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. తెలంగాణ నమూనా అంటే దేంట్లో నమూనానో అర్థం కావడం లేదు అధ్యక్ష. హామీల ఎగవేతల నమూనానా, లేకుంటే మరి కబ్జాలలో, మరి లేకుంటే హైడ్రా పేరు మీద కూల్చివేతల్లో మీరు నమూనానా, దేంట్లో నమూనానో తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. బడ్జెట్ ప్రసంగంలో 5వ పేరా అభివృద్ధి సంక్షేమం సుపరిపాలన అనేటువంటి 3 అంశాలతో తెలంగాణ నమూనా అని చెప్పి ఇది దేశానికి ఆదర్శంగా నిలుస్తాయని చెప్పారు కదా. సంక్షేమం అంటే ఇచ్చిన హామీల ఎగవేత, అభివృద్ధి అంటే లంకబిందెల విజన్, ఇక సుపరిపాలన అంటే 20% కమిషన్ తప్ప ఇంకోటి కనబడతలేదు అధ్యక్ష. కాంగ్రెస్ మేనిఫెస్టోలో లేనటువంటి ఫ్యూచర్ సిటీని ముందుకు తీసుకొస్తా ఉన్నారు. ఫ్యూచర్ సిటీ మూసి బుస్తాబు లాంటి రద్దన ఫార్మసీ ఉన్న చోట మరో ఫార్మసీ క్లస్టర్ని రూపొందించి మరి ఈ రకంగా అసలు అభివృద్ధి కంటే పాలకులు కేవలం మేనిఫెస్టోలో లేనటువంటి అంశాలను లేవనెత్తి లంక బిందెల కోసం మరి వెతుకులాడుతున్నట్టుగానే ఉన్నది తప్ప ఇది ఎక్కడ కూడా మీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో హామీల అంశంలో ఎక్కడ కూడా మీ మోడల్ కనబడతలేదు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, భూసేకరణ పేరు మీద పేద రైతుల్ని మరి గిరిజన రైతుల్ని భయభ్రాంతులు చేసి వారి భూముల్ని కబ్జా చేయడానికి ఉన్నటువంటి శ్రద్ధ ఈ రాష్ట్రంలో మీరు ఇచ్చినటువంటి హామీల మీద లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈరోజు బడ్జెట్ ప్రసంగం 6వ పారాగ్రాఫ్లో తెలంగాణ రైజింగ్ 2050 అనే ప్రణాళికతో ఆర్థిక వ్యవస్థను ముందుకు పోతుందని చెప్పుకున్నారు అధ్యక్ష. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, బీఆర్ఎస్ పాలనలు ఇట్లనే బంగారు తెలంగాణను ఊరించారు. అది నినాదం బొట్టి డొల్లాని బంగారు అంతా కూడా కేసీఆర్ కుటుంబానికి చేరిందని ప్రజలు గమనించి ఆ ప్రభుత్వాన్ని ఓడగొడితే ఈ ప్రభుత్వం వచ్చేసి ఈరోజు రైజింగ్ అంటా ఉన్నారు అధ్యక్ష. రైజింగ్ కేవలం ఆ 4 మంత్రులకే రైజింగ్ ఉన్నది, కేవలం క్యాబినెట్లో ఉన్న వారికి రైజింగ్ కనబడతా ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు అంతా కూడా ఇది ఫాలింగ్ లానే కనబడతా ఉంది అధ్యక్ష. ఇది ఎక్కడ కూడా అభివృద్ధి అనేది నోచుకోలేని, రైజింగ్ అనేది కనబడని, కేవలం వారి క్యాబినెట్లోనే రైజింగ్ కనబడతా ఉంది తప్ప పేద ప్రజానికానికి కాదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, 15 నెలల్లో 1,63,000 కోట్ల అప్పు చేసి ఏ రకంగా రైజింగ్ అని చెప్పేసి మీరు చెప్పుకుంటున్నారో అది తెలియజేసినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఏ రకంగా మంగళవారం వస్తే ఎక్కడ ఆర్బీఐ ద్వారా బాండ్ల రూపంలో ప్రభుత్వం 5,000 కోట్ల అప్పు చేయాలన్న ఆలోచన తప్ప వీళ్ళు కేవలం ఎప్పుడు మంగళవారం వస్తుందని మంగళవారం కోసం వేచి చూడేసేటువంటి ప్రభుత్వం ఏ రకంగా రైజింగ్ అవుతుందో ఒక్కసారి తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈరోజు కాంగ్రెస్ సర్కార్ రోజుకి 1,715 కోట్ల అప్పు చేస్తుంది అధ్యక్ష. తలసరి అప్పు 2,27 లక్షల రూపాయలు అధ్యక్ష. మీడియా కథనాలు బట్టి ప్రస్తుత తెలంగాణ అప్పు 8,06,00,000 కోట్లు పైగా ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నేటికి 470 రోజులు అంటే రోజుకి 1,715 కోట్ల అప్పు చేసింది ఈ సర్కార్. గంటకు 71 కోట్ల పైగా, నిమిషానికి ₹1,00,00,000 పైగా అప్పు చేస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. కాంగ్రెస్ సర్కార్ తాజాగా నిర్వహించిన కులగణన సర్వేలో రాష్ట్ర జనాభా
3,54,00,000 అని తేలింది. రాష్ట్రంలో ఉన్న అప్పు 8,06,00,000 అంటే మరి ఒక్కొక్క మనిషికి 2,27,000 రూపాయల మరి అప్పుగా కనబడతా ఉంది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఇది తెలంగాణ ఏ రకంగా రైజింగ్ అవుతుందో మరి ఉప ముఖ్యమంత్రి గారు చెప్పాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష. యూపీ హయాంలో కన్నా ఎన్డీఏ హయాంలో ఆర్థిక సంఘం నిధులు పెరిగినాయన్న సంగతి కూడా మరి ఒకసారి వారు చెప్పుంటే బాగుండేది అధ్యక్ష. ఎందుకంటే బడ్జెట్ ప్రసంగం పేర 21 నుంచి 23 వరకు కేంద్ర పన్నుల పంపిణీ విధానం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి కొన్ని సూచనలు చేసింది. మరి యూపీ హయాంలో రాష్ట్రాలకు కేంద్ర పన్నులు 32% మాత్రమే ఉండేది అధ్యక్ష. అప్పుడు మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో మరి అప్పటి ముఖ్యమంత్రులు 2%, 3% పెంచమని అడిగితే కూడా ఎన్నడూ పెంచినటువంటి యూపీఏ ప్రభుత్వం, కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మరి 10% పెంచి 42%కి మరి చేసిన సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. అది 2021 నుంచి 26 వరకు మరి 41%గా మరి అది మరి 16 ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు మరి చేసిన సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. దాదాపు 9-10% మరి ఈ ఫండ్ను పెంచిన తర్వాత కూడా డివోషనల్ ఫండ్స్ ఇచ్చిన తర్వాత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మరి కేంద్ర ప్రభుత్వాన్ని దేశించడం ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈరోజు తెలంగాణ జిఎస్డిపిని పెంచి చూపించే ప్రయత్నం కేవలం 71,000 కోట్ల అప్పులు తీసుకురావడానికి మాత్రమే కనబడతా ఉంది తప్ప నిజంగా ఎక్కడ కూడా ఆ పెరుగుదల కంటికి కనబడతలేదు అధ్యక్ష. ఈరోజు మీరు ఒక్కసారి చూసినట్లయితే మొన్న చెప్పినట్టుగా మేము సాధించామని చెప్పుకున్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని రక్షణ శాఖ భూములు రాష్ట్రానికి ఇవ్వమని. గత ప్రభుత్వంలో యూపీఏ ప్రభుత్వం అడిగితే ఇవ్వని భూములు కూడా మరి మీరు అడిగితే ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చిన సంగతి మీరు దాన్ని కూడా అప్రిషియేట్ చేస్తే బాగుండేదని చెప్పి తెలియజేస్తాను అధ్యక్ష. మరి ఈరోజు రక్షణ శాఖ భూముల్ని రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించి గత 10 ఏళ్ల కాలంలో 10 లక్షల కోట్ల మేరకు తెలంగాణకు కేంద్రం నిధులు కేటాయించిన సంగతి కూడా మీరు అప్రిషియేట్ చేస్తే బాగుంటుంది అధ్యక్ష. కాంగ్రెస్ అభయహస్తం ఇప్పుడు శూన్యాస్తంగా, కపటహస్తంగా, కుటిలహస్తంగా, భస్మాసుర హస్తంగా మారిందని బడ్జెట్లో ప్రసంగంలో పేర 24 నుంచి 30 వరకు అభయహస్తం పేరుతో పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్టుగా గోపాల్ చెప్పారు కదా అధ్యక్ష. మరి 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తారని 15 నెలల క్రితం 2023 డిసెంబర్ 17న సభకు ఇచ్చినటువంటి మాటను మరి ముఖ్యమంత్రి గారు ఎందుకు తప్పుతున్నారో మరి సభకు తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని అభయహస్తం పేరుతో 6 గ్యారెంటీల కార్డును ప్రధాన హామీగా ఇచ్చింది కదా అధ్యక్ష. అలాంటి హామీలకే నిధులు కేటాయించకపోవడం చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇదే సభలో 23 డిసెంబర్ 17న అభయహస్తం గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తానని చెప్పి 15 నెలలు దాటినా ఇప్పటి వరకు ఆ ఊసే లేకపోవడం బాధాకరంగా ఉంది అధ్యక్ష. కాంగ్రెస్ గెలిపించినటువంటి 6 గ్యారెంటీలను విస్మరించడం ఇది మోసం కాదా అధ్యక్ష అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే కాంగ్రెస్ నమ్మి ఓటేస్తే ఈరోజు నమ్మి నానబోస్తే బుచ్చి బూరలైనట్టుగా ఈ సామెత గుర్తుకొస్తా ఉంది అధ్యక్ష. అధికారిని కట్టబెట్టిన హామీలు తుంగలో తొక్కడమే మార్పు అంటే ఇదే నా అధ్యక్ష. మీరు మార్పు అంటే ప్రజలు మార్పు వస్తుందని చెప్పేసి ఈరోజు ఓటేసి గెలిపిస్తే ఈరోజు పూర్తిగా ప్రజల్ని విస్మరించి కేవలం మరి అప్పుల పాలు చేయడానికి మాత్రమే పనిచేస్తున్నట్టుగా ఉన్నారు అధ్యక్ష. తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నటువంటి మార్పు సాకారం చేస్తామని అధికారంకి వచ్చిన తర్వాత పూర్తిగా ప్రజల్ని అసంతృప్తి పాలు చేయడం ఇదేనా మార్పు అంటే అని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. అభయహస్తానికి చట్టబద్ధత కల్పించలే. మరి బిల్లును ఎప్పుడు సభలో పెడతారో మరి తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కాంగ్రెస్ను ఆదుకున్న మహాలక్ష్మి బడ్జెట్లో మొండి చేయని అధ్యక్ష. కాంగ్రెస్ మేనిఫెస్టోలో అభయహస్తం హామీలలో 6 గ్యారెంటీలు మొదటిది మహాలక్ష్మి పథకం అధ్యక్ష. ఇందులోని మొదటి హామీ మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని మరి వరుసగా 2 బడ్జెట్లో కూడా ఈ స్కీమ్కి ₹1 కూడా కేటాయించకపోవడం చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. అలాంటి మహిళలకు అభయహస్తం ఇవ్వాలని కాంగ్రెస్ ఇప్పుడు మోసం చేస్తూ మళ్ళీ మొండి చేయడం చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. రైతు భరోసాకు పథకానికి 18,000 కోట్లు, రైతు భరోసా గ్యారెంటీలో 3 హామీలకు ఈ నిధులు ఎట్లా సరిపోతాయో తెలియాలి అధ్యక్ష. ఎందుకంటే ఒకవైపు రైతు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష, మరోవైపు రైతు కూలీలకు అదే మాదిరిగా కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పినటువంటి హామీలు నెరవేర్చాలంటే దాదాపు 49,500 కోట్ల రూపాయలు అవసరం, 42,000 కోట్ల రూపాయలు అవసరం పడుతుంది అధ్యక్ష. ఎందుకంటే రైతు భరోసా పథకానికి మరి 15,000 కోట్ల రూపాయలు కావాలి. రైతు భరోసా పథకానికి మరి పంట పెట్టుబడి సాయానికి అదే మాదిరిగా రైతు కూలీలకు 12,600 కోట్లు, ఈ రకంగా మొత్తము మరి 42,000 కోట్ల రూపాయలు అవసరమైతే మీరు ఇచ్చింది కేవలం 18,000 కోట్ల రూపాయలు మాత్రమే అధ్యక్ష. అంటే ఈసారి కూడా మీరు రైతు కూలీలకు మోసం చేసినట్టే, కౌలు రైతుకు మోసం చేసినట్టుగా చాలా స్పష్టమైతే ఉంది అధ్యక్ష. ఎక్కడ కూడా మరి బోనస్కి ఇవ్వాల్సినటువంటి నిధుల విషయంలో ఎక్కడ మీరు చెప్పకపోవడం చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. క్వింటాల్కి
10 పంటలకు మీరు బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు కూడా కేవలం సన్న ఓట్లకు మాత్రమే బోనస్ అని చెప్పి మరి రైతుల్ని మోసం చేసిన మాట వాస్తవం కాదని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఇంద్రమ్మ ఇండ్ల విషయంలో కూడా నిధులు కాంగ్రెస్ మేనిఫెస్టోలో అభయహస్తం హామీల్లో 4 గ్యారెంటీల్లో ఇంద్రమ్మ ఇల్లు కూడా అధ్యక్ష. ఈ పథకం కింద ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో 3500 ఇల్లు కట్టిస్తామని చెప్పారు. గత బడ్జెట్లో కూడా ఈ అంశాన్ని చెప్పారు. ఇప్పటివరకు ఎక్కడ కూడా ఒక ఇల్లు కట్టలేదు అధ్యక్ష. మళ్ళీ ఈ బడ్జెట్లో కూడా మళ్ళీ 3500 ప్రతి నియోజకవర్గానికి 3500 ఇల్లు కట్టిస్తామని చెప్పి ఇప్పటి వరకు కూడా అంశం ఎక్కడ ఊసే లేదంటే, అంటే గత బడ్జెట్లో ఈ బడ్జెట్లో కలిపి మీరు దాదాపు 7000 ఇల్లు ప్రతి నియోజకవర్గం కట్టియాల్సినటువంటి మీరు మరి ఈ 7000 ఇల్లు కట్టించే ఆలోచన చేస్తున్నారా, లేకుంటే మళ్ళీ ఒకసారి మరి అక్కడ పేద ప్రజానీకాన్ని మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారా, ఒకసారి తెలియాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ ఒక్క కుటుంబానికి పేద కుటుంబానికి మీరు ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వలేదు. ఇస్తామని చెప్పేసి ఆశ మాత్రమే పెడతా ఉన్నారు, పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్ వేసుకుంటా ఉన్నారు తప్ప ఎక్కడ కూడా ఏ ఒక్క పేద కుటుంబానికి మీరు ఇచ్చేటువంటి దాఖలా కనబడతలేదు అధ్యక్ష. బీఆర్ఎస్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు తరికానే కాంగ్రెస్ ఇంద్రమ్మ ఇల్లు కూడా కనబడతా ఉన్నాయి అధ్యక్ష. రేవంత్ సర్కార్ తీరు చూస్తూ ఉంటే ఇంద్రమ్మ ఇళ్ల పథకం విషయంలో కేసీఆర్ ప్రభుత్వ బాటలు నడుస్తున్నట్టుగా ఉంది అధ్యక్ష. కేసీఆర్ గారు గతంలో ఈ రకంగానే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఊరించి మరి అన్ని ప్రజానీకాన్ని మోసం చేసి ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ అల్లుడస్తే ఎక్కడ ఉంటాడని చెప్పి రకరకాల యాసలో మాట్లాడినట్టు మరి అప్పటి ముఖ్యమంత్రి గారు వారి బాటల్ని ఇప్పటి ముఖ్యమంత్రి కూడా నడుస్తున్నట్టు కనబడతా ఉంది అధ్యక్ష. ఇదంతా చూస్తూ ఉంటే కాంగ్రెస్ అభయహస్తం కాస్త ఇప్పుడు పేదలకు కుటిల హస్తంగా మారింది. చేయూతకు దక్కని నిధుల పెంపు కాంగ్రెస్ మేనిఫెస్టోలో అభయహస్తం హామీల్లో 6 గ్యారెంటీల అధ్యక్ష. చేయూత పథకం గత ప్రభుత్వం ఆసరా పేరుతో అమలు చేసేటువంటి సామాజిక పెన్షన్ల విషయంలో కూడా మరి మోసం చేసినట్టుగా కనబడతా ఉంది అధ్యక్ష. 2000 చొప్పున పెన్షన్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఆ పెన్షన్ ని మొత్తం 4000కు పెంచుతామని అభయహస్తం 6 గ్యారెంటీల్లో భాగంగా హామీ ఇచ్చింది కదా అధ్యక్ష. మరి ఇప్పటి వరకు ఆ 2000 4000గా పెన్షన్ బారలేదు అధ్యక్ష. కొత్త పెన్షన్లు ఎక్కడ కూడా ఆలోచన చేయడం లేదు అధ్యక్ష. ఉన్న పెన్షన్ను పెంచుతామని చెప్పి 2000 4000 చేస్తామని చెప్పి కూడా ఎక్కడ కూడా మొదలు పెట్టకపోవడం చూస్తూ ఉంటే, ఇప్పటి బడ్జెట్లో కూడా కేటాయించకపోవడం చూస్తూ ఉంటే మరొక్కసారి అన్ని వర్గాల మరి పెన్షనర్లను ముఖ్యంగా వృద్ధాప్య పెన్షన్లు కానివ్వండి, లేకుంటే మరి వితంత పెన్షన్లు కానివ్వండి, వారికి పెంచుతామన్నటువంటి వికలాంగులకు కానివ్వండి, వారికి పెంచుతామన్నటువంటి పెన్షన్లు మరి ఎక్కడ కూడా బడ్జెట్ కేటాయించకపోవడం, కొత్త పెన్షన్ల విషయంలో ఇక్కడ ఆలోచన చేయకపోవడం చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. ఆరోగ్యశ్రీ పరిమితి పెంచారు కానీ ఆరోగ్యశ్రీ ఎక్కడ కూడా మరి గతంలో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు ఇవ్వాల్సినటువంటి పెండింగ్ బకాయిలు చెల్లించకపోవడంతో మొన్న జనవరిలో 10 రోజుల పాటు ఆరోగ్యశ్రీ సేవల్ని వాళ్ళు నిలిపేస్తే కొన్ని వేల మంది మరి ఆ రోజు పేషెంట్స్ అందరూ కూడా ఇబ్బందులు పడ్డ సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్య స్కీమ్ కింద అడ్మిట్ చేసుకోకపోవడంతో పేద ప్రజలు చాలా మంది ఇబ్బంది పడ్డం, ఆస్తులు అమ్ముకునే పరిస్థితి మనం కళ్ళారా చూసాం అధ్యక్ష. ఈ రకంగా బకాయిలు చెల్లించకుండా కూడా మీరు అన్ని వర్గాల ప్రజానీకాన్ని మరి బాధ పెడుతున్న సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, బడ్జెట్ ప్రసంగం పేరా 31 నుంచి 38 వరకు వ్యవసాయ రంగంలో వివిధ అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్టు చెప్పుకుంది. రైతుల రుణమాఫీ చేసినట్టుగా మరి కలలు కంటా ఉన్నారు తప్ప కేవలం ఇప్పటి వరకు ఇంకా 40% మందికి ఇప్పటి వరకు అది పూర్తిగా రుణమాఫీ జరగలేదన్న సంగతి వారికి తెలుసు అధ్యక్ష. ఎందుకంటే వారి వ్యవసాయ శాఖ మంత్రి గారు ప్రకటన చేశారు అధ్యక్ష, ఇంకా 10,000 కోట్లు అవసరం పడుతుందని చెప్పేసి. మొదటిసారి మరి ఆ రోజు ఎస్ఎల్బిసి మీటింగ్లో మరి ఆ రోజు వాళ్ళు చెప్పింది 49,500 కోట్లు కావాలని. దాని తర్వాత లేదు 42,000 కోట్లు సరిపోతే స్వయం ముఖ్యమంత్రి గారు చెప్పారు. దాన్ని 26 కోట్ల అన్నారు. ఇప్పుడు 20,000 కోట్ల నుంచి చేదులుపుకొని 20,000 కోట్ల రూపాయలతో ఏ రకంగా మరి పూర్తిగా రుణమాఫీ జరిగిందో వారు చెప్పాలి అధ్యక్ష. మరి వెళ్దామంటే ఎక్కడికి వెళ్దామో చెప్పమనండి, వారు చెప్పిన చోటుకే వెళ్దాం, మరి అక్కడనే తెలుసుకుందాం, రైతులందరినీ పిలిచి అడుగుదాం ఎంతమంది రైతులకు రుణమాఫీ జరిగింది, ఇంకా ఎంతమందికి రుణమాఫీ జరగలేదో తెలుసుకుందాం అధ్యక్ష. కేవలం మాటల గారెడితోటి ఈరోజు మీరు ప్రసంగంలో మీరు కేవలం చోటు చేసుకున్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప ఎక్కడ కూడా మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు అధ్యక్ష. ఇచ్చిన రుణమాఫీ అంశంలో కూడా దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి ఒకవైపు దేవుళ్ళను మోసం చేసి మరి ప్రజల మీద అందరినీ మోసం చేసి రైతుల్ని మోసం చేసి ఈరోజు మీరు చెప్పినట్టుగా ఎక్కడ కూడా రుణమాఫీ జరగకపోవడం చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈరోజు మరి దాదాపు ప్రభుత్వం 4 విడతల్లో 25,30,000 మంది రైతులకు 20,616 కోట్లు మాత్రమే రుణమాఫీ చేసింది అధ్యక్ష. ఈ లెక్కన ఇంకా 16.65 లక్షల మంది రైతులకు గాను 10,384 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయాల్సి ఉందని చెప్పి స్వయాన మంత్రి గారు చెప్పడం, 1,00,000 మంది రైతులకు మరి
వేల కోట్ల రూపాయలు పెండింగ్ ఉండగా రుణమాఫీ పూర్తయినట్టుగా ఎలా అవుతుందో ఒకసారి సభకు తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, రైతులకు మాఫీ చేసిన మొత్తం 29,000 కోట్లు మేరకు కోత విధించినటువంటి కటింగ్ మాస్టర్గా మరి మీరు చరిత్రలో మిగిలిపోతారు అధ్యక్ష. గత టర్మ్లో లక్షలోపు రుణమాఫీ చేస్తేనే 19,000 కోట్లు అయితే ఈరోజు 2 లక్షల రుణమాఫీ కేవలం 20,000 కోట్లలో ఏ రకంగా అయిందో మీరే ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా మేము తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. అదే మాదిరిగా ఖరీఫ్ సీజన్లో రైతు భరోసా అయిపోతే అవే నిధుల్ని మళ్ళించి రుణమాఫీ చేసినామని చెప్పి చెప్తా ఉన్నారు కదా అధ్యక్ష. మరి గత ఖరీఫ్ కానీ దాని తర్వాత వచ్చినటువంటి రబీ కానీ మరి అంతకుముందు మీరు ఇస్తామన్నటువంటి మరి అడిషనల్గా మీరు ఇస్తామని 5,000 రూపాయలు అవన్నీ తీసుకుంటే మరి అవన్నీ లెక్క కట్టి ప్రతి ఎకరాకి మీరు రైతులకు ఇస్తారా ఒకసారి సభకు తెలియజేయాలి. దానికోసం ఎన్ని నిధులు కేటాయించారో ఒకసారి సభకు తెలియజేయాలి అధ్యక్ష. ఈ రకంగా కేవలం మాటల గారడి చేసేటువంటి ఈ బడ్జెట్లు కనబడతా ఉంది కానీ ఎక్కడ కూడా మీరు ఇస్తామన్నటువంటి ఎక్కడ కూడా మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలను ఎక్కడ కూడా మీరు మాట్లాడకపోవడం చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. ఇదంతా కూడా కేవలం రైతన్నలను మోసం చేసే బడ్జెట్ గానే ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, సీఎం రేవంత్ రెడ్డి గారు లోక్సభ ఎన్నికల సందర్భంగా ఏప్రిల్ 21 భువనగిరి ప్రాంతంలో జరిగిన ప్రచార సభలో 50,000 కోట్లతోటి భూసి ప్రక్షాళన చేపడతామని చెప్పారు. ఆ తర్వాత జూన్ 14న కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు జూబలి కృష్ణారావు గారు మాట్లాడుతూ 71,000 కోట్లతో భూసిని ప్రక్షాళన చేస్తామన్నారు. తాజాగా షేర్లింగంపల్లిలో మాట్లాడుతూ 5 లక్షల కోట్లతో భూసి మరి ఖర్చు పెట్టి భూసిని ప్రక్షాళన చేస్తామంటా ఉన్నారు. పొందన లేనటువంటి మాటలతోటి నిజంగా వీటికి డిపిఆర్ రెడీ అయిందా, ఏ రకంగా ఇది మరి అంచనాలు పెరుగుతూ ఉన్నాయో సభకు తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. లక్షల కోట్లు ఎందుకంటే గతంలో వాళ్ళు కాళేశ్వరమో కాకతీయనో భగీరథనో వాళ్ళు చేసుకున్నట్టు మేము కూడా ఏటీఎం చేసుకోవడానికి మేము కూడా ఈ రకమైనటువంటి ప్రణాళికలు పెంచుకొని వ్యయం పెంచుకొని మేము కూడా ఒక ప్యాకేజీని చేసుకొని మా ఆస్థాన గుత్తగాల జేబులు నింపడానికి మాత్రమే చేస్తున్నారా? దేనికోసం ఈ అంచనాలు ఈ రకంగా పెరుగుతూ ఉన్నాయో, దేనికోసం ఇదంతా అవుతా ఉన్నదో ఒకసారి తెలియాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈరోజు 1 కోటి మంది పైగా రైతాంగానికి మోసం చేశాడు అధ్యక్ష. ఇప్పుడు కౌలు రైతులు కూడా రైతు భరోసా ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ఘనంగా మాటిచ్చిన సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో అత్యధికంగా మరి ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతుల్లో కౌలు రైతులు ఎక్కువగా ఉంటారు అధ్యక్ష. ఎందుకంటే వారికి భూమి ఉండదు, వారు కౌలు రైతులు మరి యజమాని దగ్గర తీసుకున్నటువంటి కౌలు రైతులు వ్యవసాయం చేసుకుంటే పంట నష్టం జరిగినప్పుడు వారు పూర్తిగా దివాలా తీసినట్టుగా వారందరూ కూడా ఆత్మహత్యలు చేసుకుంటే అత్యధికంగా ఈ రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకునేటువంటి రైతులు కౌలు రైతులే. కాబట్టి వారిని ఆదుకుంటామని గొప్పలు చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ ఔషధం లేదు అధ్యక్ష. గతంలో మరి మన వ్యవసాయ శాఖ మంత్రి గారు ఢిల్లీ నుంచి వారు వెళ్ళి యజమానితో మాట్లాడుకోవాలని చెప్తారు అధ్యక్ష. మరి ఏ రకంగా యజమానితో మాట్లాడుకుంటారు అధ్యక్ష? యజమానులు వెళ్ళి మరి కౌలు రైతు వెళ్ళి యజమానికి వెళ్ళి మీకు వచ్చిన రైతు భరోసా మాకు ఇవ్వమంటే ఇస్తారా అధ్యక్ష? దేనికోసం ఈ లింక్ పెట్టారో తెలియజేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మేనిఫెస్టోలో గొప్పలు చెప్పుకొని కౌలు రైతులకు మేము భరోసా ఇస్తున్నాం, రైతు కూలీలకు కూడా మేము భరోసా ఇస్తున్నాం అని చెప్పి ఇప్పటి వరకు వారి గురించి మరి ఆలోచన చేయనటువంటి ప్రభుత్వం, వారికి నిధులు కేటాయించకుండా మోసం చేసిన ఈ ప్రభుత్వం తప్పక క్షమాపణ చెప్పాల్సిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే 15 లక్షల మంది కౌలు రైతులు మీరు దగా చేస్తున్నట్టుగానే కనబడతా ఉంది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, రైతు డిక్లరేషన్లో మీరు ఇచ్చినటువంటి మాట తప్పడం, ఆ రోజు మీ స్వయంగా మీ రాహుల్ గాంధీ గారు వచ్చి మాట ఇవ్వడంతో మరి రాహుల్ గాంధీ గారు కూడా మాట తప్పినట్టుగానే మేము భావిస్తాం అధ్యక్ష. 10 పంటలకు బోనస్ హామీ మరి ఉట్టి మాటేనా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. 10 పంటలకు బోనస్ ఇస్తామని చెప్పి కేవలం ఈరోజు వరి సన్నాలకు మాత్రమే బోనస్ ఇస్తామని చెప్పడం, మరి గతంలో మీరు ఇచ్చినటువంటి దొడ్డు బియ్యానికి కానీ గతంలో మీరు చెప్పినటువంటి మరి జొన్నలకు కానీ మక్కలకు కానీ మరి మీరు ఇస్తున్నటువంటి పత్తికి కానీ మీరు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి కందులకు కానీ మీరు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి 10 పంటలకు మీరు బోనస్ అని చెప్పి వాటి కోసం ఈరోజు నిధులు కేటాయించకపోవడం ఇది చాలా బాధాకరం అధ్యక్ష. మీరు నిధులు కేటాయించడంలో మీరు చిన్న చూపు చూడడం కాక రైతుల్ని పూర్తిగా మోసం చేయడం కాదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. రైతుల్ని అంతేకాదు అధ్యక్ష, ఈరోజు భూభారతి చట్టం గైడ్ లైన్స్ ఎప్పటి వరకు పూర్తి చేస్తారో చెప్పరు అధ్యక్ష. ఎందుకంటే గతంలో మేము ఈ భూభారతి మీద మాట్లాడినప్పుడు మరి స్వయంగా మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు లేచి దీనికి మరి ఆ రోజు ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తామని చెప్పారు అధ్యక్ష. ఇప్పటి వరకు ఆ అంశం మీద ఎక్కడ కూడా మాట్లాడలేదు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష బడ్జెట్ ప్రసంగం పారా 42, 43లో భూభారతి గురించి ప్రస్తావించారు అధ్యక్ష.
చరిత్రాత్మకంగా సంస్కరణ చెప్పుకున్నారు అధ్యక్ష. మరి అసెంబ్లీలో భూభారతి బిల్లు ఆమోదం పొంది 3 నెలలు అవుతుంది కదా అధ్యక్ష. భూభారతి చట్టాన్ని గవర్నర్ ఆమోదం కూడా తెలిపారు కదా అధ్యక్ష. మరి ఇప్పుడు భూభారతి మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకని విడుదల చేయడం లేదు? ధరణి పోర్టల్లో జరిగిన అవకతవకలు నిగ్గు తేల్చేందుకు ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తామని చెప్పి హామీ ఇచ్చి ఎందుకోసం అది మరి దాని గురించి బట్టబయలు చేయడం లేదు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష 22A భూముల గుట్టు ఎప్పుడు బయట పెడతారు? ఎందుకంటే స్వయంగా మంత్రి గారే చెప్పారు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారే చెప్పారు. గత డిసెంబర్ జరిగినటువంటి అసెంబ్లీ సెషన్స్ లో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మరియు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ సుమారు 25,000 ఎకరాలు చేతులు మారాయి. 2014కి ముందు 22A కింద ఉన్న భూముల్ని 2014 నుంచి 23 వరకు మధ్యలో జాబితా నుంచి తొలగించిన భూముల లెక్కలు కూడా తీస్తున్నాం. మరి ఖచ్చితంగా ఫోరెన్సిక్ ఆడిట్ చేపడితే భూ లావాదేవీలు వెనుక ఉన్నటువంటి గుట్టు బయటపడుతుందని చెప్పేసి మరి చెప్పినటువంటి శ్రీనివాసరెడ్డి గారు దాని మీద గమ్మున ఎందుకు కూర్చున్నారో సభకు తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. 2.5 లక్షల కోట్ల విలువైన 2.5 లక్షల కోట్ల విలువైన 25,000 ఎకరాల అసైన్డ్ భూములు అన్యాక్రాంతమైనట్టుగా సిట్ విచారణ మరి దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు అధ్యక్ష? మరి ఆ చట్టసభలో ఆ రోజు స్వయంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు చెప్పిన అంశాన్ని మాట్లాడుతున్నాం అధ్యక్ష. నేను డిబేట్ అవ్వడం లేదు. 22Aలో మీరు చెప్పినటువంటి 25,000 ఎకరాల భూమి అన్యాక్రాంతమైనటువంటి అసైన్ భూమి గురించి మాట్లాడుతున్నాను అధ్యక్ష. అది కాక ఫారెస్ట్ భూముల సంగతి ఏంది? అది కాకుండా అనేకమైనటువంటి మరి కొన్ని లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల సంగతి కూడా అడుగుతా ఉన్నాను అధ్యక్ష. లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూములు అన్యాక్రాంతమై మరి అవన్నీ కూడా ధరణిలో మీరు మటుమాయం చేసింది గత ప్రభుత్వం.